మొలలు एकदम ఉన్నది చాలా తరుగు పోలే కంకి బాగా కాపాడుతుంది చాలా పిచ్చలు తినలే ఏం చేయలే ఒకసారి గాలి వచ్చే పాడు చేసిన కొద్దిగా వంగి నేను దెబ్బ తినలేకుండా గాలి రాకుండా కంకి తోటి మంచి చచ్చు. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మనకొండ 6 టీవీ రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈ రోజు మీరు చూసినట్టయితే పచ్చజొన్నలు జొన్న రొట్టెలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అన్ని వ్యాధులు అంటే సకల రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ తింటూ ఉంటారు. సో ఈ పంట సాగు అనుభవం గురించి సీనియర్ రైతులు మనతో పాటు ఉన్నారు. భద్రు గారు, అదేవిధంగా సోమల గారు. పూర్తిసారి సమాచారం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఈ జొన్న పంట అనేది చాలా తక్కువ పెట్టుబడితో రైతులకు లాభాన్ని చేకూర్చే పంట కాబట్టి దీని గురించి మనం పూర్తిసారి సమాచారం అంటే సాగు చేసిన రైతులు, అనుభవం ఉన్న రైతులు ఉన్నారు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే పెద్ద. నమస్తే. కరువు కాటకాల నుంచి పండించిన పంట కాబట్టి వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది కాబట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పచ్చజొన్నల గురించి ఈ సాగు ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి మీరు సాగు చేస్తున్నారండి? ఇది చాలా కాలం నుంచి మా తాతల తండ్రుల కాలం నుంచి ఇది సాగు చేయటం, ఇది పచ్చజొన్న పండించడం ఎప్పటి కాలం నుంచి ఉన్నది. అదే వెనకట కాలం నుంచే ఉన్నది. మరి ఇది అప్పటి కాలం నుంచి ఈ పంటని మేము వేసుడు ఇప్పటికైనా ఎత్తనే ఉన్నాం. మరి ఇది వేసుకోవాలంటే ఒక హైబ్రిడ్ విత్తనాలా, దేశీ రకం విత్తనాలు? ఇది దేశవాళీ విత్తనం. ఇది విత్తనానికి మేమే ఇదే పండించి ఇదే విత్తనం ఉంచుకుంటాం. అంటే ఇది పండించి కొంత మొత్తానికి దాచుకొని మళ్ళీ విత్తనంగా వేసుకుంటాం. అంటే ఇవి కంకులతో సాగు ఉంచుకోవాలన్నా వాళ్ళు విత్తనాలు? మనం కంకులతో సాగు ఉంచుకుంటేనేమో మనం కొంచెం పురుగు పట్టకుంటూ ఉంటది ఇత్తులు. మరి మనం ఇత్తులే ఉంటే మాత్రం కొంచెం పురుగు పడుద్ది. కొంచెం దాంట్లో ఒక విత్తు నష్టం పోద్ది. మనం విత్తనాలు తీసుకోవాలంటే ఇలాంటి మేలు పెద్ద కాయలు తీసుకోవాలా ఎట్లది? మనం చూసి ఇప్పుడు ఈ చిలక ఉన్నది కదా, దీంట్లో చూసి మనం అనుకున్న కంకి ఇడుచుకుంటే అది ఇంకా బలంగా మనకు ముందుకు పంట ఎక్కువ వస్తుంది. సో ముద్ద కంకులు, పెద్ద కంకులు తీసుకొని భద్రపరచుకోవాలి విత్తనాల కోసం. ఒక ఎకరానికి ఎన్ని కేజీలు సరిపోతుంది విత్తనాలు? ఒక ఎకరానికి 9 నుంచి 10 కిలోలు అయితే సరిపోను ఉంటది. అరే ఎట్లా వేస్తారు మీరు? అంటే బీడి మీద వేసుకుంటారా లేకపోతే సాల్తో? ఇప్పుడు మనం కూలీలు కాకుండా మనమే వేసుకోవాలంటే మనం ముందుగా ఒక బీడ్ను ఒక సాలు పల్టర్ తోటి కొంచెం చేయాలి. పల్టర్ తిప్పినాక తర్వాత మనం చల్లుకోవాలి. అప్పుడు వేసేది సాలు పట్టుకొని ఏడ్లు అది ఎంత బాధతోటి. ఇప్పుడు అల్కంగా పని వచ్చేసి కాబట్టి పల్టర్ తోటి 2 సార్లు దున్నిస్తే కథం అందులో పొద్ది తర్వాత అదే మలుస్తుంది. ఇక మలిచిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత కొంచెం నీళ్ళు తిప్పాలి. ఇక నీళ్ళు తిప్పి వదిలితే ఇక మనకు పూటకు వచ్చినప్పుడు ఆ సీజన్లో ఒక్కసారి నీళ్ళు తిప్పుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఈ పంట ఈ పచ్చజొన్నలు సాగు చేయాలంటే ఏ నెలలో వేసుకోవాలి? ఎప్పుడు వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది? ఇది జనవరి, అక్టోబర్, డిసెంబర్ నెల. అప్పుడు మనకు వరి కోతలు అయిపోతుంది కదా, అప్పుడు వేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. అంటే వరి కోతలు తగ్గిన వెంటనే వేసుకుంటే ఇంకా పంట బలంగా వస్తుంది. పొలంలో కూడా వేసుకోవచ్చు, కోసి కూడా వేసుకోవచ్చు, పొలంలో కూడా వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు. దీనికి మంచి ఏరియా ఉంటది. మరి దీనికి కూలీ ఖర్చు ఉండదు. లేబర్ అనేది మనకు ఎక్కువ పడదు. ఇప్పుడు దీంట్లో కలుపు తీయాలి, గడ్డి తీయాలి, ఇది తీయాలన్న కష్టం లేదు. గడ్డి సమస్య లేదు. ఇప్పుడు ఏమైందనంటే మనం కోతకు వచ్చినప్పుడు ఒక 4 కూలీలు పెట్టుకుని దగ్గర చేసుకోవాలి. గంతే ట్రాక్టర్ తోటి తొక్కించుకుంటే అయిపోద్ది. ఎన్ని నెలలకు మన చేతికి వస్తుంది? ఇది 3 నెలల 90 రోజులు 95 రోజులకు. వరి కోతల తర్వాత వేసుకుంటే జనవరి, ఫిబ్రవరిలో వచ్చేస్తుంది. లేదనుకుంటే జనవరిలో వేసుకుంటే ఇప్పుడు మార్చి నెలలో వస్తుంది. ఇప్పుడు మనం ఈ రోజు మార్చి నెల అంటే ఇప్పుడు మీరు జనవరిలో వేసుకున్నారు. ఇది జనవరిలో వేసుకున్నాం. అంటే అంతకు ముందు ఉన్న పొలం అది ముందు వచ్చింది. ముందంటే అది జనవరి ముందేసారు. అది జనవరిలో ముందే అది వేసారు. మేము పెదనాయన చిన్న కొడుకులమే. కొంచెం ఆయన ముందుగా లేచిండ్రు మా అన్న. తర్వాత నేను వేసినప్పుడు నాదే కొంచెం వెనక వచ్చింది. ఆయన ఇప్పుడు ఒకసారి అయిపోయింది, కంకులు అయిపోయినాయి. ఇప్పుడు కోత పడతాడు రేపు. సో ఇప్పుడు దానికన్నా బలంగా వస్తుందా? ఇది కూడా అంతే వస్తుంది? ఇది కూడా అంతే వస్తాయి. ఇప్పుడు నీళ్ళు మనం తిప్పుతున్నాం కదా, మనం బావి ఉన్నది, నీళ్ళు తిప్పుతున్నాం. దానికి ఇక కష్టం లేదు, ఎండ కష్టం ఉండదు. ఎన్ని తళ్ళు కట్టుకుంటే ఇది 3 తళ్ళకు కథ చేతికి వస్తాయి. 3 తళ్ళు రెండే. ఇప్పుడు మనం నవంబర్, డిసెంబర్ లో వేసుకుంటే 2 తళ్ళు కూడా సరిపోద్ది. అంటే నీళ్ళు ఎక్కువ ఉండవలసిన అవసరం లేదు. మనం గడ్డి కోసం మందులు కొట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి కంకులకు ఏదైనా పురుగు అటాక్ అవుతుందా? ఇది కొంచెం మొగ్గు పురుగు ఈ కంకులకు రాదులే గానీ ఇప్పుడు పొట్టకు వచ్చినప్పుడు మొగ్గుకి తింటా ఉంటది, మొక్కజొన్న తిన్నట్టు. దానికి మనం కూరబార కానీ ఏదో ఒక రకంగా మందు తీసుకొచ్చి ఒకసారి చేసేస్తే అది మనకు ఏదిగా పురుగు రాకుండా ఏం రాకుండా అవుతుంది.
సో ఇప్పుడు పైన మందులు పిచ్చికారి ఒకసారి చేస్తే సరిపోతుంది. సరిపోద్ది. సో కంకులు చేతికి గాలి వాతావరణం వచ్చినా కింద పడిపోతాయి చేను. ఇది కింద పడిపోయినా కూడా కొంచెం ఆత్తది. కొంచెం ఒక గాలి వచ్చి వాన వచ్చే తీరైతే మాత్రం కొంచెం పడుతుంది. పడ్డ తర్వాత మళ్ళీ అదే మెల్లమెల్లగా మన నీళ్ళు వస్తుంది. ఎందుకంటే వేసవి కాలం అంటే ఇప్పుడు వాన వస్తుంది, గాలి దుమ్ము ఎక్కువ వస్తుంది. సో దాన్ని తట్టుకుంటది. 20 రూపాయలతోటి 1 కేజీ 60 రూపాయలతోటి పొద్ది. అంటే ఇప్పుడు 1 ఎకరానికి ఇప్పుడు మంచిగా పండియాలంటే పజ్జొన్నలు 8 క్వింటాలు వస్తుందా? 9 క్వింటాలు 8 క్వింటాలు 9 బస్తాల దాకా అవుతాయి. 9 బస్తాల దాకా వస్తుంది. సో ఈ పక్కన పొలం అంటే ఏ పొలం అయినా 1 ఎకరానికి 8 నుంచి 8 క్వింటాలు అయితే బరాబర్ వస్తుంది. ఇప్పుడు ఏ రోగాలకు పనిచేస్తుంది ఎక్కువ? ఇది షుగరు, బీపీ, ఇట్లాగనే అది కాములు గిట్ట అయితే దానికి ఇంకా మంచి పత్యం అన్నట్టు. కొద్దిగా జ్వరం వచ్చినా కూడా గడక చేసుకొని తాగితే చాలా ఇది ఉంటది. జవ చేసుకొని తాగితే చాలా మంచి బలాన్ని ఇస్తుంది. సల్వ అవుతుంది. ఇప్పుడు అప్పుడు మీరు పెరుగు ఉండేది మీ దగ్గర, అంటే ఆవు పెరుగును ఇవి అప్పుడు ఇదే ఉండదా? అన్నం ఉండదు ఇప్పుడు అప్పట్లో అన్నం ఎక్కడిది? సాయంత్రం రొట్టెలు చేసుకుంటాం, పొద్దున గడక గిట్ట చేసుకొని తింటది. ఇది బాగా రుచిగా ఉంటది. ఒక్కసారి తింటే మనిషికి బలం ఉంటది. ఇప్పుడు దీంట్లో ఊరియే మన అడుగు మందు ఇది అంతా అవసరం లేదు. సార్ ఎరువులు ఏ మాత్రం వేయొద్దు. గింజ ఎరువు లేకుండా పండించారు. ఇది దేనికంటే ఇప్పుడు దీనికి మందు వాడకం లేకపోతే చెత్తలేము కదా. దాన్ని బట్టి ఇది మంచి గట్టి పంట. దీన్ని తింటే ఆరోగ్యానికి కూడా మంచి బలం ఉంటుంది అన్నట్టు. బలం అన్నట్టు. మళ్ళీ ఏదైనా రోగాలు గిట్టగా అన్నిటికీ మనం పనిచేస్తుంది. సో మనం ఇంత అన్నం తిన్నా 1 రొట్టె తిన్నా సమానం. ఇది పథ్యం చేసుకోవాలని అంటే దీన్ని మాత్రం ఖచ్చితంగా వాడకం చేయాలి. ఇప్పుడు మనకు షుగర్ ఉంది అనుకో, వాళ్ళు షుగర్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కొనుక్కొనైనా దాని జవ్వ తీసుకొనైనా లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు 1 రొట్టెలో ఏదో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. 60, 68, 70 దాంట్లో ఉంటా. 70 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పుడు ఏ రోగాలు లేవు. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు మేము వ్యవసాయం చేస్తాను, ఇప్పుడు మేమే వేసుకున్నాం. ఇప్పుడు అంటారు ఇప్పుడు మొన్న పోరగాలు మా మోకాలు నొత్తనాయి ఈ నొత్తనాయి అంటారు. మేమే వేసుకుంటున్నాము, మేమే చేస్తాం. మళ్ళీ మీరు మిరప కూడా సాగు చేస్తున్నారు. అంటే ఈ స్ప్రేయింగ్ పంపు కూడా కొడుతున్నారు. ఈ వయసులో కొట్టడం అంటే మామూలు విషయం కాదు. 20 కేజీల పంపు భుజాన్ని వేసుకొని. అవును నిన్న కూడా కొట్టిన. 1 ఎకరానికి అమ్మితే 70,000 దాకా వస్తుందా? 7 క్వింటాలు అయితే 70,000 దాటుతుంది. చాలా మంచి ఇత్తనం. మనం రైతు జాగ్రత్త చూసుకొని మనం పొలం కోసిన తర్వాత అయినా దీన్ని వేసుకోవచ్చు. పొలంలో అయితే మాత్రం మనం కోత కోయక ముందు అట్లా జల్లాలి, కానీ కింద పదన ఉండాలి. కింద పదన ఉండి అట్లా జల్లితే నువ్వు దునకున్న అవసరం లేదు. అదే మలుతుంది. మలిచినాక తర్వాత కొంచెం వాడుపు మోకం చూసి మనం ఒక తడి కట్టుకుంటే ఇది కూడా చాలా అగ్గోగా పండుతుంది. సుమారుగా 1 ఎకరానికి 5 నుంచి 10,000 పెట్టుబడి పెట్టినా ఒక 50,000 వస్తుంది చేతికి. దీంట్లో పెట్టుబడి అన్న సమస్య లేదు. మనం ఏదైనా దాని మనం ఇప్పుడు ఇత్తనమే మనం దాచుకుంటేనే మనకు ఆడ ఉంటుంది. మనం కొందాం అంటే అదే 60-70 రూపాయలు పెట్టి మనం వేసుకోవాలి. అంతేగాని దీనికి పెట్టుబడి అనేది ఒక 10,000 5,000 ఇలా పెట్టాలనేది ఏం లేదు. దీనికి అస్సలే ఏం లేదు. మొలకెచ్చిందంటే పండినట్టే. సో పచ్చదొన్నలు సాగు చేయాలంటే 1 ఎకరానికి 8 నుంచి 10 కేజీలు విత్తనాలు సరిపోతుంది. రెండోది ఏంటంటే 3 తళ్ళు నీళ్లు పెట్టినట్టు సరిపోతుంది. గడ్డి సమస్య ఎంత ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓన్లీ కంకులు మాత్రమే పైన మనం కట్ చేస్తూ ఉంటాము. ఈ మిగతాదంతా కూడా ఆవులకు గేదెలకు పనిచేస్తాయి కాబట్టి సో చొప్పగా పనిచేస్తాయి కదా. ఆకులు అన్ని తింటాయి. ఎండాకాలం ఈ కర్ర కూడా నవ్వుతాయి అన్నట్టు. మంచి బలం ఇస్తుంది. తినాలనుకునే వాళ్ళు మన రైతుల దగ్గర నేరుగా తీసుకోండి. చాలా మంచిగా క్వాలిటీగా వస్తుంది. ఎందుకంటే ఎటువంటి కెమికల్ వాడకుండా పండించడం జరుగుతుంది. ఒక పిరికెడంతా ఎరువులు కూడా వేయకుండా పండించడం జరిగింది కాబట్టి చాలా న్యాచురల్గా స్వతహాగా పండిన పంట కాబట్టి జొన్న పంటలు చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి చాలా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఈ తిన్నా కూడా చాలా ఆరోగ్య సమస్య కూడా నయం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు గమనించి సకాలంలో రైతుల వద్దనే తీసుకోండి. హైబ్రిడ్ విత్తనాలు తీసుకోకుండా దేశీ రకాలు రైతు వద్ద పండిన విత్తనాలను మీరు తీసుకోండి. ఎకరానికి మీరు పజ్జొన్నలు సాగు చేసినట్లయితే
8 నుంచి 7 నుంచి 9 బస్తాలంటే 8 క్వింటాల వరకు అయితే వచ్చే అవకాశం ఉందని రైతు గారు చెప్తూ ఉన్నారు. ఇది తినడం వల్ల చాలా మంచిదని రైతు గారు చెప్తూ ఉన్నారు. పెద్దయినా చూసినట్లయితే ఈ 70 సంవత్సరాల వయసులో కూడా మిరప సాగు చేస్తున్నారంటే రోజు జొన్న రొట్టెలు తిని మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అడ్డగోలుగా కెమికల్ ఫుడ్ తినకుండా న్యాచురల్ ఫుడ్ తింటూ మంచి ఆరోగ్యాన్ని అయితే సహకరిస్తుందని రైతు గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇదండి ఈరోజు సమాచారం. ఈ పంట గురించి మీకు మరిన్ని సమాచారం కావాలనుకున్నా మనం కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ. అది రాదు, కాటిక రాదు, నల్లగా కాటిక రాకుండా ఉండడానికి ఆ, ఆవు మూత్రంలో అర్ధం గంట కలుపుకోవాలి. కలుపుకొని పక్కన ఆరబెట్టుకొని మళ్ళీ చల్లుకోవచ్చు. చల్లుకోవచ్చు. సో చల్లుకుంటే కాటిక రోగం అనేది రాదు. ఏం రాదు ఇక, దానికి రోగం రాదు, ఏం లేదు, ఇక నొప్పి లేదు దానికి. సో దేశీ రకం విత్తనాలకు ఈ దేశీ విధంగా మీరు పండిస్తారు మీరు. కాపాడుకోవాలి.